మీద ఉందని నేనైతే చెప్తాను సార్. రైట్, ఒకసారి డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ ఏఎస్ రావు గారు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారి ముఖ్య అనుచరుడు కామెపల్లి తులసిబాబు రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దాడు. ఆయన ఐడెంటిఫై చేశారు, చెప్పారు. సరే, ఇప్పుడు ఏదో ఆయన మీద తులసిబాబు మీద వరకైతే చర్యలు తీసుకుంటున్నారు, కానీ వెనిగళ్ల రాముకి కనీసం ఏంటి రాము గారు ఫోన్లో అయినా ఆగ్రహం వ్యక్తం చేయటం, లేకపోతే మీడియా ముందు కన్నెర చేయటం, అలాంటివి కూడా ఎందుకు లేవండి? క్రమశిక్షణ సంఘం ఉందా మీ పార్టీలో? ఇదివరకు చాలా బలంగా ఉండేది. వాసు గారు ఉంది తిరువూరులో ఎమ్మెల్యే వెక్కుపూడి శ్రీనివాసరావు గారి మీద అదే అంటే దళితులు బీసీలు అయితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటున్నాయి. వాసుదేవ్ గారు, మీకు ప్యానెల్లో పెద్దరికి 99 టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు కొన్ని ఆధారాలు, ఇప్పుడు క్రమశిక్షణ సంఘం అనేది తెలుగుదేశం పార్టీలో మిగతా పార్టీల కంటే కూడా క్రమశిక్షణ సంఘం అనేది చాలా ప్రతిష్టంగా ఉంటుంది. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని అన్పార్లమెంటరీ మాట్లాడినా కానీ, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసినా, కొన్ని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా, ఎవరిపైనా కానీ దాంట్లో అంతర్గతంగా కమిటీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళినాయి. ఏ విషయం కానీ చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళకుండా ఏముండదు. పూర్తి అవధానం వాళ్ళకు ఉంది. ఎవరిని తప్పు చేసినా, ఎవరు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే విధంగా ఎవరు చేసినా వారిపైన ఒక ఎంక్వైరీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ తేలిన తర్వాత ఖచ్చితంగా వ్యవస్థాపకంగా ఏ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత ఎంక్వైరీ ఏంటంటే సాక్షాత్తు మీ ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు గారు మొత్తుకొని మరీ చెప్పారు, ఐడెంటిఫై చేశారు. కామెపల్లి తులసిబాబు అండి నా గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దాడండి. ఇంత చెప్పి అంత రికార్డ్మెంట్లో స్టేట్మెంట్ రికార్డు చేసి ఇవైన తర్వాత మళ్ళీ ఎంక్వైరీలు ఏంటి అంటే? పార్టీ పరంగా ఇంకో ఎంక్వైరీ చేసుకుంటారా? ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ అయిపోయింది కదా. ప్రభుత్వం పరంగా ఎంక్వైరీ అయినప్పుడు కూడా దాన్ని యాక్షన్ తీసుకుంటారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అర్హులే. దానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు చేసిన వాళ్ళ పక్షాన్ని ఎప్పుడు ఇది చేయలేదు. తెలుగుదేశం పార్టీ చరిత్ర అది. తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా దాని మీద కాదండి, ప్రభుత్వ పరంగా కామెపల్లి తులసిబాబు మీద చర్యలకు ఇనిషియేట్ చేశారు. వెనిగళ్ల రాముకి కనీసం చిన్న నోటీస్ పంపించడానికి ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి సార్ మీకు? ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నాకు కాదు చెప్పాల్సింది, మీరు రఘురామకృష్ణరాజు గారికి చెప్పండి, ఓపిక పట్టండి అని రఘురామకృష్ణరాజు గారికి చెప్పండి. ఖచ్చితంగా డాక్టర్ రావు తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్ రావు గారు, నేను కాదు ఆవేదన చెందుతోంది, రఘురామకృష్ణరాజు గారు ఎక్కువ ఆవేదన చెందుతున్నారు. ఆయనకి చెప్పండి ఓపిక పట్టండి అని. ఆయన ఒక 2-3 ఏళ్ళు ఓపిక పడతారు, మీరు చెబితే వింటాడు ఆయన. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి వ్యవహారము, ఆయన యొక్క మనస్తత్వం అనేది కొద్దిగా తొందరపాటు మనస్తత్వం అయింది. అట్లేం లేదు. ఎందుకంటే ఆయన బాధితుడు కాబట్టి కొంచెం ఆవేదన ఉంటుంది. ఆయన ఆవేదన మనం అర్థం చేసుకోగలుగుతాము. ఎందుకంటే ఆయన అవమానించట్లేదు. ఆయన ఆవేదన అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన జరిగిన అన్యాయానికి మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా. ఎవరైతే విఘాతం కలిగించారో వారిపైన ఖచ్చితంగా వ్యవస్థాపకంగా, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, చట్టపరంగా అన్ని విధాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొద్ది గోపిక పట్టండి. ఏదో జరిగిపోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రభుత్వం మేము విస్మరిస్తున్నాము, మా గూటికి చేరితే మాత్రం ఈ నేరస్తులను మేము కాపాడతామని చెప్పేసి ఆ అపోహ మాత్రం సమాజానికి, మేధావి వర్గానికి, ప్రతిపక్షానికి. నేను ఒకే ఒక ప్రశ్న, దళితుడైన కొలికిపూడి శ్రీనివాసరావు మీద ఆరోపణలు వస్తే ఆయన పిలుస్తారు, క్రమశిక్షణా సంఘం ఆయన్ని నుంచోబెట్టేసి పెరేడ్ ఆయన ముందు అందరూ ఉంచొని ఆయన మీద అందరూ కలిసి ఒకేసారి ఉమ్మడిగా కన్నెర చేస్తారు. వెనిగళ్ల రామ్ మీద ఎందుకు చేయరు? అది కూడా వస్తుంది కదా, అది కూడా వస్తుంది. ఎందుకంటే అన్ని అందరి మీద చర్యలు ఒకే విధంగా ఉండవు కదా. నేరాలు ఒకలా ఉండయి, అందరి ఆరోపణలు కూడా కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ అన్నప్పుడు అనేక ఇనిషియేటివ్, అనేక కోణాలను ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు ఆ వెలికిపూడి శ్రీనివాస్ మీద వచ్చినటువంటి ఆరోపణలు వేరే. అది ఆరోపణలు ముంగడు వచ్చినాయి కాబట్టి ఇమ్మడే పిలిచి మద్దతు ఇచ్చాము. ఆయన సస్పెండ్ చేయలేదు కదా పార్టీ నుంచి. మరి ఈయనకి అభినందనలు వచ్చాయండి? సస్పెండ్ చేయలేదు. కాదు, ఈయనకి ఏమైనా అభినందనలు వచ్చాయా? షోకాస్ నోటీస్ ఇచ్చాము. కంప్లైంట్ వస్తుంది, మళ్ళీ ఇలాంటి కంప్లైంట్. నాగార్జున గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు మిమ్మల్ని. కాదండి, మరి ఈయన వెనిగళ్ల రాము గారికి ఏమైనా అభినందనలు వచ్చాయా? ఇంకేమో వచ్చాయా? ఆయనకి ఆరోపణలు వచ్చాయి కదా, ఆయనకి ఆరోపణలు వచ్చాయి కాదండి. కొలికిపూడి గారికి ఆరోపణలు వచ్చాయి, ఈయన ఆరోపణలు ప్రూవ్ అయ్యాయి కదా, ఈయనకి ఆరోపణలు ప్రూవ్ అయ్యాయి కదా. ఇంకా ఆయన పైన కూడా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా దాని మీద అదే కన్ను చేశారంటే ఆ కన్నుగా చల్లబడలేదు కాబట్టి ఇంకా అలాగే ఉండిపోయారు. ఇంకా చల్లబడితే ఇంకోసారి చేస్తారా?
అంటే ఒక కంప్లైంట్ రిజిస్టర్ కానీ ప్రతి కంప్లైంట్ కూడా విత్ ఇన్ 24 hours తో రిజాల్వ్ కాదు. ప్రతి ముద్దాయి కానీ ప్రతి నేరస్తులు కానీ నేరారోపణ కానీ 24 గంటలు కానీ ఎమ్లెట్ వార్పుట్ యుద్ధ ప్రాతిపదికన నేర నిరూపణ కాదు. ఖచ్చితంగా సాక్ష్యాధారాలు నిజానిజాలన్నీ కూడా మేము ప్రభుత్వం మీరు నడుపుతున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారా? కోణంలో ఆలోచించాలి. లేదండి, ప్రభుత్వం మీదే, పార్టీ మీదే. మీ ప్రభుత్వం చేసిన ఎంక్వైరీలో మీ పార్టీకే నమ్మకం లేకపోతే జనాలు ఎలా నమ్ముతారండి? నమ్మకం లేదని మేము ఎందుకు అంటున్నాము? మరి మీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి కేసు పెడితే మీ పార్టీకి నమ్మకం లేకపోతే ఆ రోజు తులసిబాబు గారి మీద కేసులో తీసుకెళ్తుంటే ఆయనతో పాటు అందరి మీద కేసులు పెట్టారు. తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా పార్టీ పరంగా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. కాస్త ఓపిక పట్టండి. మేము ఎవరిని విస్మరించము. ఒక 5 సంవత్సరాలు ఓపిక పట్టమంటారా?